గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను గోరుచిక్కుడు కర్రీ వండుతున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోన ఫస్ట్గా ఇవి ఉడకబెట్టుకోవాలండి. గోరుచిక్కుడు ఉడకబెట్టుకొని వాటిని ఉడకబెట్టుకొని వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం ఉడకబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదండి, చూసుకొని కూర అయినప్పుడు చూసుకొని ఉప్పు కారం సరిపోయింది కదండి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఏం వేయట్లేదు, ఇలాగే మగ్గనివ్వాలండి. ఉప్పు కారం చూడండి, ఇలా 5 minutes మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అంటే ఇవి మనం ఉడకబెడతాం చూడండి, ఆ కలర్తో వచ్చేస్తాయి, కొంచెం దగ్గర అవుతాయి అన్నమాట. మనం వేసేదానికన్నా కొంచెం దగ్గర అవుతాయి. అలా అయితే కొంచెం మగ్గినట్టు అనమాట. ఇలా ఉన్నప్పుడు వీటిలో కొంచెం ఉప్పు, ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకోండి. కారం అనేది కండి. ఒక 2 minutes 3 minutes అయింది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి చూసుకున్నాం. ఇది చూసారా ఇలా మగ్గిపోవాలన్నమాట. ఫ్రై అయినట్టు ఇలా మగ్గిపోతే ఇలా ఉంటేనే గోరుచిక్కుడు బాగుంటుందండి. ఫ్రై చేసుకుంటే ఇంకా తొందరగా కూర అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఇలా తీసుకొని నేను ఇలా వేస్తానండి. ఇప్పుడు టమాటీలు కిందన బాగా పడతాయని చెప్పేసి 4 టమాటాస్ తీసుకొని ఇలా మధ్యలో వేసుకొని ఇలా అయితే బాగా కుక్ అవుతాయండి. టమాటాలు పోయి మగ్గుతాయి. సో ఇలా ఈ మట్టి ప్లేస్లో వేసుకొని దీని మీద గోరుచిక్కుడు అనేది వేసుకొని కప్పి రెండు మసాలా వేసాను కొంచెము. టమాటా ఎప్పుడు మగ్గిపోదు. మా ఇంటి దగ్గర కారం కాబట్టి కలర్ రాదండి. నొప్పుని కారం అయితే వస్తుంది. మా ఇంటి దగ్గర కాబట్టి కలర్ రాదు, కానీ కారం ఉంటుందండి. అందుకని కొంచెం తగ్గించేసాను. చూసుకొని ఉప్పు కారం చూసుకొని సరిపప్పు వేసుకోండి. నేను కూడా ఉప్పు కారం సరిపప్పు చూసుకొని టైంలో కారం వేసుకుంటాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.